యా. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే అండి. నమస్తే. ధన్యవాదాలు. సో ఇప్పుడు మనకి ఇది జుహోత్యాది గణము చూస్తున్నాము. ఈ జుహోత్యాది గణంలో అన్ని లకారాలలో చూసుకుందాము అని చెప్పేసి అనుకున్నాము. అందుకని మళ్ళీ ఇందులో ఆ, ఏమేమి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, లంగ్ లకారంలో ఎలా వస్తుంది అనే విషయాన్ని చూస్తున్నాము. దీంట్లో మనం నిన్న సిజభ్యస్త వేద వేది వేదిభ్యశ్చ అని చెప్పేసి చదువుకున్నాం. వేదిభ్యశ్చ కదా. సో ఇది అంటే ఏంటి, సిచ్చి కానీ అభ్యస్త సంజ కానీ ఉన్నప్పుడు ఆ ఝా ప్రత్యయానికి ఏమొస్తుందన్నాము, జుస్, ఝేర్ జుస్ అనే దానిలాగా దానికి జుస్ వస్తుంది అని చెప్పేసి చెప్పుకున్నాము. అయితే ఇది చూడండి, హూ ధాతువు కదా. సో హూ ధాతువుకి మనకి ఫస్ట్ కనిపిస్తుంది ద్విత్వం ఎలా చేయాలి, అవునా. ఇది జుహోత్యాది గణములో మొత్తం కూడా ద్విత్వం అవుతుంది అని చెప్పుకున్నాం. మరి ద్విత్వం చేసిన తర్వాత దానికి రెండింటికి కలిపి అభ్యస్త సంజ్ఞ వస్తుంది. ఈ అభ్యస్త సంజ్ఞలో మొదటి దానికి అభ్యాసమని, ఈ మొదటి దాంట్లో మళ్ళీ 5 సూత్రాలతో మనం సరి చూసుకోవాలని కదా, మార్చుకునే ఉంటే మార్చుకోవడం అలాంటివి చేయాలని చెప్పుకున్నాం కదండి. అంటే ఈ అభ్యాసంలో ఎలాంటి ఏం చేయాలి, హలాది శేష, హ్రస్వ, తర్వాత అభ్యాసే చర్చ, తర్వాత కుహోశ్చుహు, ఆ తర్వాత ఉరత్. అంటే హలాది శేష అంటే ఏమంటున్నాం ఇక్కడ, ఆది హల్లు శేషిస్తుంది అంటే మిగిలిన హల్లులు లోపిస్తాయి అని అర్థం. తర్వాత హ్రస్వ అంటున్నాం అంటే దీర్ఘం ఉంటే హ్రస్వం చెయ్యాలి, దీర్ఘం ఉంటే హ్రస్వం చెయ్యాలి అభ్యాసములోనే అని అర్థం. తర్వాత ఈ కవర్గము అభ్యాసే చర్చ అన్నాం అంటే ఏంటి, మహాప్రాణం ఉంటే అల్పప్రాణం చెయ్యాలి. తర్వాత కవర్గం ఉంటే చవర్గంగా మార్చుకోవాలి, హకారం ఉంటే కూడా దానికి చవర్గంగా మార్చుకోవాలి. ఈ హకారానికి చవర్గం ఎలాగా అంటే దీనికి ఝ ఫోర్త్ లెటర్ ఇలా తీసుకోవాలి. అది మహాప్రాణం వచ్చింది మళ్ళీ అల్పప్రాణం చేసుకోవాలి అలాగా. తర్వాత ఉరత్, ఉరత్ అంటే రికారముతో ఉంటే, ధాతువులు ఏవైనా రికారముతో ఉంటే ఇలా క్రీ, ఓకే, స్మ్రి ఇలా ఉన్నాయి కదా. సో వీటన్నిటికీ ఏమవుతుంది, అకారం వస్తుంది. ఈ రికారం పోయి అర్ర అవుతుంది అనమాట, అంటే స్మర్ ఇలా అవుతుంది. మళ్ళీ హలాది శేష ద్వారా ఆది హల్లు శేషిస్తుంది అంటే ఏమైంది, ఆది హల్లు ఏముంది అక్కడ, సకారం. సకారమా మకారమా, సకారం. 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 సకారము శేషిస్తుంది అనమాట. స్మరలో సా సా ఉంటుంది. ఓకే, సా స్మరతి అట్లాగా వస్తుంది అనమాట. ఓకేనా, అర్థమైందండి. ఇప్పుడు స్మ్రీ ధాతువు అనమాట. స్మ్రీ ధాతువుకి అలా వస్తుంది. ఆ స్మ్రీ ధాతువు మనకి ఇక్కడ లేదు కాబట్టి అది రావడానికి లేదు. సో ఇప్పుడు ఒకవేళ రీ ఇక్కడ ఉన్నాయి చూడండి, రీ ఘ్రీ ద్రి ఇలా ఉన్నాయి. హ్రీ అన శ్రీగతం ఇక్కడ కూడా ఉంది. ఇవన్నిటికీ ఊరత్ వస్తుంది అంటే ఆకారం వస్తుంది. అంటే ఏంటి, సర్ర సర్ర అయిపోయింది అది, సర్ర. తర్వాత రీ అనేది ఏమైంది, అర్ర. తర్వాత హ్రీ అనేది హర్. తర్వాత ఘ్రీ అనేది ఘర్. సో ఇప్పుడు హలాది శేష ద్వారా ఏం మిగులుతుందండి, హర్లో హ, సరళ సా ఉత్తమం. అరలో ఒకటే ఉత్తమం. ఎందుకు, ఆది హల్లు శేషిస్తుంది మిగిలిన హల్లులు లోపిస్తాయని చెప్పుకున్నాం కదా, ఇవన్నీ లోపిస్తున్నాయి. సో అట్లాగా ఘర్లో ఆది హల్లు శేషిస్తుంది మిగిలిన హల్లులు లోపిస్తాయి, ఘా. అవునా, అర్థమైందా. ఇలా మిగులుతుంది అనమాట. ఓకే. తర్వాత ఇలా చెప్పుకున్నాము. ఆ తర్వాత ఈ అభ్యస్తములో
ఏం జరుగుతుంది అంటే ఝా ప్రత్యయానికి ఆదేశాలు వస్తున్నాయి. అవునా? అదభ్యస్తాత్ అంటే ఏంటి? అభ్యస్తము తర్వాత ఝా ప్రత్యయము ఉంటే దానికి అత్ ఆదేశం. ఓకేనా? జకారానికి అత్ అంటే ఝా ఉంటే అత, ఝీ ఉంటే ఇప్పుడు జకారానికి అత్ అన్నాం కదా, జకారానికి అత్. ఝా ఉంటే ఏమైంది? అకారం ఉంది కదా, కలపండి. అత. ఝీ ఉంటే అతి. అవునా? అలాగనమాట. తర్వాత ఇంకా ఏంటి? ఇంకేం చెప్పుకున్నాం దాంట్లో? అంతే. సరే, ఇప్పుడు వీటిని ఇప్పుడు రూపంలో చూద్దాం. సో రూపాలు ఎలా ఉంటాయి అనేది చూస్తున్నాము. ఒక్కసారి లట్లకరంలో మళ్ళీ ఒక్కసారి చూద్దాము. హూ అనే ధాతువు కదా. సో తిప్పు తస్ జి పరస్మైపది ఇది. ఓకేనా? పరస్మైపది. తిప్పు తస్ జి. ఓకే, తిప్పు తస్ జి. ఇంకోటి చూద్దాం. ఇప్పుడు హూ అనేది ఏమైంది? హూ హూ. అవునా? తర్వాత దీంట్లో ద్విత్వము దేనికి చెయ్యాలి అంటే అది ఎలా ఉంది ధాతువు గమనించాలి. ధాతువులో ఎన్ని అచ్చులు ఉన్నాయి? 2 ఉన్నాయి. అచ్చులు. హూ అచ్చు ఒకటే ఒకటే ఉంది. ఒకటే ఆ, ఒకటే ఏక అచ్చు కాబట్టి ఏక అచ్చు సముదాయం మొత్తానికి ద్విత్వం చేయాలి అంటే ఏంటి? హూ హూ. అవునా? హూ 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 అయింది. తర్వాత ఇక్కడ షప్ ఉంటుంది, ఆ తర్వాత తిప్పు ఉంటుంది. ఈ షప్ శ్లు అయింది. శ్లు అయింది కాబట్టి మళ్ళీ దీని లోపల ఇప్పుడు ఇది షప్ యొక్క భావన ఇక్కడ ఉంటుందా శ్లులో? స్లో అవుతుంది. ఉండదు. ఉండదు. ఎందుకు? ఏమన్నాము? ప్రత్యయస్య లుక్ శ్లు లుపహ అంటే ఏంటి? ప్రత్యయానికి లోపం జరుగుతుంది. తర్వాత నా లుమతాంగస్య అంటే ఈ లుమత అంగము అంటే లుమత్ ఉన్నదానికి అంగం ఏదైతే ఉందో దానిలో ప్రత్యయ లక్షణము ఉండదు అని చెప్తున్నాం. ప్రత్యయ లక్షణం ఏంటండి? షప్పు యొక్క లక్షణం ఏంటిది? గుణం ఇవ్వడం. అవునా? ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణం అని చెప్పుకుంటాం కదా. అంటే అవును. ప్రత్యయము లోపించిన దాని లక్షణం మాత్రము లోపించదు అని చెప్తాము. అంటే ఇప్పుడు శ్లు ద్వారా ప్రత్యయానికి లోపం జరిగింది కదా. అవునా? ప్రత్యయానికి అదర్శనం జరిగింది కదా. సో శ్లు ద్వారా కదా షప్ అనే ప్రత్యయానికి అదర్శనం జరిగింది. మరి ఆ ప్రత్యయం యొక్క లక్షణం ఉండాలి కదా. అవునా? ఉండాలి అంటే ఏంటి? ఇక్కడ గుణం అవ్వాలి. కానీ నా లుమతాంగస్య అది పని చెయ్యదు. ఎప్పుడు? లుమత్ అన్నప్పుడు. లుమత్ అంటే మతు ప్రత్యయం అనమాట ఇది. సో మతు ప్రత్యయం వచ్చింది. మతు ప్రత్యయం ఎందుకు వచ్చింది? దాని యొక్క భావన తెలియజేయడానికి. ఏ భావన ఉంది అందులో? ఈ షప్ యొక్క భావన ఏముంది? అది కాదు అని చెప్తున్నారు. అర్థమైందా అండి? ఆ, లు అనే అంగం ఎక్కడైతే ఉందో, లు అనే దానికి అంగం ఏదైతే ఉందో దాంట్లో గుణము కాదు అని చెప్తున్నారు. ఓకేనా? ఓకే ఓకే. గుణం కావాలని ఎవరు చెప్పారు? ఈషప్పు చెప్పింది. ఈషప్పు లేదు కదా ఇప్పుడు. అంటే ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణం అన్నాం కదా, అందువల్ల అది ఉన్నట్టుగా భావించాలి కదా. లక్షణం దాని లక్షణం ఉంటుంది, అది కనిపించదు కానీ దాని లక్షణం ఉంటుంది అని చెప్పుకున్నాము. కానీ ఎప్పుడైతే అంగము ఈ లుమత్ అనే దానికి పూర్వంలో ఉందో, ఓకేనా, లుమత్ అనే దానికి పూర్వములో ఉందో అప్పుడు ఇది పని చెయ్యదు. ప్రత్యయలోపే ప్రత్యయ లక్షణం అనేది పని చెయ్యదు, దాన్ని నిషేధించింది ఇది. ఓకేనా? అర్థమైందా అండి? అర్థమైంది. సో కాబట్టి అక్కడ హూ అనే దానికి గుణం కాదు కాబట్టి అది అలాగే ఉండిపోయింది. సో ఇప్పుడు అభ్యాసం అన్నాము, అభ్యాసంలో ఏమైపోయింది? మహాప్రాణ ఝ అన్నాము, ఆ తర్వాత అల్ప ప్రాణం చేసుకున్నాము, జు అయిపోయింది. అవునా? తర్వాత ఇప్పుడు మనకి ఇంకెవరున్నారు? ఈ షప్పు ద్వారా గుణం కాలేదండి మనకి ఇప్పుడు. సో తిప్పు ద్వారా అవుతుంది. ఓకే, తిప్పు ఏముంది అక్కడ? పిత్తది. సార్వధాతుక పిత్తు. లట్లకారం కదా. సార్వధాతుక పిత్ ఏం చేస్తుంది? గుణం ఇస్తుంది. ఓ అవుతుంది. అది హో అయిపోయింది. అవునా? ఇప్పుడు షప్పు ద్వారా కాలేదు అది గుణము. దేని ద్వారా అయింది? తిప్పు ద్వారా. ఇప్పుడు ఖాళీ ప్లేస్ అయిపోయింది, ఇక్కడ ఇంకెవ్వరు లేరుగా కదా. సో అది ఉన్న భావన కూడా లేదు ఇప్పుడు మనకి. సో ద్విత్వం చేయమని శ్లవ్ చెప్పింది కదా, శ్లవ్ అనే సూత్రం చెప్పింది కదా. ఈ షప్పును తీసేయమని శ్లు చెప్పింది. జుహోత్యాదిభ్య శ్లుహు అనా శ్లు చేయమని చెప్పింది. శ్లు అంటే ప్రత్యయానికి అదర్శనం. ఓకేనా?
మేడం ఒక్కసారి మళ్ళీ ఆ జూ ఎట్లా వచ్చింది ఉమ్. ఒక్కసారి చెప్పండి మేడం. జూ ఎలా వచ్చిందా? ఇప్పుడు హకారము దేనికి సమానము? ఇప్పుడు మనం ఏమన్నాము? హకారాన్ని చవర్గంగా అకు మార్చుకోవాలి. అకుహ ఆ విసర్జనీయం. అంతే అండి. సో ఇప్పుడు చవర్గంగా మార్చుకోవాలంటే చవర్గంలో 5 ఉన్నాయి కదా, మరి అవును, 5లో ఏది మార్చుకోవాలి అంటే ఏమన్నారు మహర్షి మూడోది దాంట్లోనే శిక్షాశాస్త్రంలో 4, 4th లెటర్ 4. ఈక్వలెంట్. ఓకే. ఓకే. సో 4th లెటర్ ఏంటి? మహాప్రాణ ఝ. జ జ జ. ఆ, సో ఝాకి ఇదేంటిది? ఇది మహాప్రాణం. మహాప్రాణం అంటే ఏం చెప్పుకున్నాం మనం? అల్ప ప్రాణం అయితే. ఆ, సో ఇప్పుడు జూ అయిందా? ఓకే. అది. సో జుహోతి అలా వచ్చింది. ఓకేనా? ఇప్పుడు తస్సులో ఏంటండి? అది పిత్త అపిత్త? తస్సు పిత్తు. ఉమ్? తస్సు అపిత్. అపిత్. అపిత్ కాబట్టి అదేంటి? ఓహో, గిత్తువత్. ఓకే ఓకే ఆ, ఓకే. తస్ అపిత్. అందులో పకారం లేదు కదా. లేదు లేదు. ఆ, కాబట్టి అపిత్ అది. సో అపిత్ కాబట్టి ఏమైపోయింది? అది గిత్తువత్. గిత్తువత్ కాబట్టి కింగితి చ వచ్చేసి ఏం చేసింది? గుణవృద్ధులు నిషేధించింది. సో కాబట్టి ఇప్పుడు ఏముంది? జూహు. జుహు అలాగే ఉంది. జూహు తహ. అర్థమవుతుందండి? ఉమ్? ఓకే. జుహుతహ వచ్చిందా? వచ్చింది. అంటే చా బదులు త ఉమ్? తహ అయినా ఉమ్? చా ప్లేస్ లో అయినా తహ. ఝా ప్లేసా? ఝా ప్లేస్ కదా, తస్ రెండవది కదా. తస్ తస్ ఓకే. తహ తస్. అయినా ఓకే. సకారానికి ఏం చెప్పుకున్నాము? పదాంతములో ఉన్న సకారము విసర్గ. పదాంతంలో ఉన్న సకారానికి విసర్గ అవుతుంది. జుహుతహ. తర్వాత ఇప్పుడు ఇదేంటిది? ఎలాంటిది ఇది? హలాది. హలాది అపిత్. అవునా? హలాది అపిత్. సో అలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సూత్రం ద్వారా దాంతో పని లేదు కాబట్టి అవసరం లేదు. ఓకే. తర్వాత జీ ప్రత్యయము. జీ ప్రత్యయం ఎలాంటిది? ఎలాంటిది అంటే పిత్త బహువచనం. అపిత్త? అపిత్. అపిత్. అపిత్ ఎలాంటిది అది? ఏమైతుంది? అపిత్ గిత్తువత్. గిత్తువత్ కాబట్టి హూకి గుణం అవుతుందా? కాదు. అవ్వదు. ఇప్పుడు జీ ప్రత్యయానికి ఆదేశాలు ఇప్పుడు చూడండి. ఇక్కడ 2 కూడా ద్విత్వం అయ్యాయి. ద్విత్వం అయితే దీనికి మొత్తం పేరేమన్నాం? రెండింటిని కలిపేమన్నాం? ఉభే ఉభయ ఉభయ అభ్యస్తం. ఉభయ అభ్యస్తం. ఉభయ అభ్యస్తం. ఉభే అభ్యస్తం. అభ్యస్త సంజ్ఞ వచ్చిన తర్వాత ఝా ప్రత్యయానికి ఆదేశం ఏం చెప్పుకున్నాము? ఉమ్, అభ్యస్త సంజ్ఞ తర్వాత ఝా ప్రత్యయానికి ఆదేశం అత్. ఏమన్నాము? అత్. ఇప్పుడు జీ ఉంటే అతి. అతి. సో ఇప్పుడు అతి వచ్చింది. ఇక్కడ అచ్చు కనిపిస్తుంది. హూలో అచ్చు ఊ, తర్వాత అతిలో ఆ. అవునా? సో ఇప్పుడు అది ఏం చేయాలి? 2 అచ్చులు ఉన్నాయి. ఏం కావాలి అక్కడ? సంధి కావాలి. సంధి కావాలంటే ఏ సంధి కావాలి మరి అంటే ఏమన్నారు ఇక్కడ? ఉమ్? ఏనాదేశ సంధి కావాలి. ఏనాదేశ సంధి కావాలంటే మరి ఇక్కడ ఏమున్నాయి? ఉకారం ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ అనేకాచిది. జుహులో అనేకాచి ఉందా? అనేకాచ. అనేకాచి. అనేకాచికి ఉకారం. ఉకారానికి షష్ఠిలో ఏమొస్తుంది? గురు. ఓహో ఓహో వస్తుంది. ఓహోనా. ఓహో వస్తుంది కదా. ఓహో. గురోహో అంటాం కదా. ఉమ్. సో ఇప్పుడు దీనికి ఏం కావాలి? హూష్ణువోహో సార్వధాతుకే. ఓకే. హూష్ణువోహో సార్వధాతుకే అంటే హూ అనే ధాతువుకి కదా. హూ అనే ధాతువుకు ఉందా? సో ఇక్కడ ఉకారానికి అని తీసుకోకుండా మనం ఏం తీసుకున్నాం? డైరెక్ట్ ధాతువు తీసుకున్నాం అనమాట. ఓకేనా? అర్థమైందా? సూత్రంలో హూష్ణువోహో హూ అనే ధాతువు ఉంటే ఏమవుతుందంట? సార్వధాతుక ప్రత్యయం చేస్తుంటే, సార్వధాతుకమేనా ఇక్కడ మనకి? లట్లకారం. సార్వధాతుకం. లట్లకారం అంతా కూడా సార్వధాతుకం. లట్ లోటు లంగు విధిలింగు కదండి. సో అవంతా సార్వధాతుక లకారాలు కాబట్టి సార్వధాతుకంలోనే ఉన్నాం మనము. అప్పుడు ఏమంటున్నారు? ఇక్కడ ఎన్న తీసుకోవాలి. ఉకారానికి వ్. ఓకేనా? ఇకో ఎనచి ద్వారా కాకుండా మనం ఎలా తీసుకున్నాము? హూష్ణువోహ సార్వధాతుకే. ఇది కూడా ఎన్నే చెప్తుంది. ఇకో ఎనచి కూడా ఎన్నే చెప్తుంది.
కానీ సూత్రం వేరేలాగా తీసుకున్నాం అన్నమాట. అర్థమైందా అండి? అర్థమైంది. హా, ఎన్నని ఏ విధంగా తీసుకున్నాము అంటే అనేకాచు అంగం ఉన్నప్పుడు ఏమున్నాయి ఇక్కడ? అనేకాచు అంగం. జూలో ఊ ఉంది, హూలో ఊ ఉంది, 2 అచ్చులు ఉన్నాయి అంటే ఒక అచ్చు కంటే ఎక్కువ ఉన్నాయి. అనేక అచ్చు ఉన్నప్పుడు ఈ కోఎనర్జీ పనిచేయదు. అది సాధారణ నియమం. అది ఇదేమో కొంచెం స్పెసిఫైడ్ అన్నమాట. కాబట్టి ఇక్కడ స్పెసిఫైడ్లో ఏమున్నాయి? అనేకాచు ఉంటే, ఓకే, అనేకాచు ఉండి హూ అనే ధాతువు ఉంటే, అదే ఉందా మనకు హూ ధాతువు? ఆ, ఉంటే అప్పుడు ఏం చేయమన్నారు? హూష్ణువోహో సార్వధాతుకే, అజాది సార్వధాతుకము పరంగా ఉంటే, ఉందా మనకు? అతి జీ లేదు, ఇప్పుడు అతి కదా. అవును. సో జీ స్థానంలో అతి వచ్చేసింది. సో అజాది ప్రత్యయము పరంగా ఉంది, అవునా? అజాది సార్వధాతుక ప్రత్యయం పరంగా ఉంది కాబట్టి ఏమైంది? ఇక్కడ వకారం వచ్చింది, ఉకారానికి వకారం. అప్పుడు ఏమైంది? అది జుహ్వాతి, జుహ్వతి. ఓకేనా? ఆహా. జుహ్వతి వచ్చింది. ఇక్కడ మనకి జు ఉంది, తర్వాత హకారం హ, తర్వాత వా, వు కదా, వు అతి, అవునా? ఈ ఆ. ఉకారానికి ఏం చేసాము? వకారం పెట్టామంతే. ఇక్కడ దాన్ని విడదీశానంతే. తర్వాత జూ హ, ఈ ఉకార ప్లేస్లో ఏమొచ్చింది? వా, అవునా? అతి కలపండి. యుహతి. జుహ్వతి, జుహ్వతి. ఆ, ఇలాగా జుహ్వతి. ఓకేనా? జుహోతి, జుహుతః, జుహ్వతి, ఇలా వచ్చాయా? అంటే అది బహువచనం అవుతుందండి? ఇది బహువచనం, అవును. జీ, జీకి అతి కదా మనకు వచ్చింది. ఓహో, అవునవును, ఆ ప్రత్యయానికి. ఓకే. జుహ్వతి. ఓకే, అతి ఎందుకు వచ్చింది? అదభ్యస్తాత్ అంటే ఏమన్నారు? అత అత్, అత్ అంటే ఏంటి? ఇక్కడ అత్ అకారము, అకారం ఉంది అభ్యస్తములో. ఏముంది? అభ్యస్తం. ఇది అభ్యస్త సంజ్ఞ ఉంది కదా, ఇదంతా కూడా అభ్యస్త సంజ్ఞ కదండి. అంగంలో 2 అవును. ధాతువుల్ని ద్వితం చేసినప్పుడు అభ్యస్త సంజ్ఞ వచ్చింది. అభ్యస్త సంజ్ఞ వచ్చిన తర్వాత ఈ ఝా ప్రత్యయానికి ఏమన్నారు ఆదేశము? అత్. ఓకే, అదభ్యస్తాత్ అన్నారు, అవునా? అభ్యస్తము తరువాత, అభ్యస్తాత్ అంటే ఏంటి? పంచమి. అది అభ్యస్తము తరువాత పరముగా అన్నమాట, అవునా? పంచమి కదండి. అవును. పంచమికి పరంగానే కదా కార్యం అంతా జరిగేది, షష్ఠిలో జరుగుతుంది కదా. సో ఇప్పుడు ఏంటది? అదభ్యస్తాత్ ఏం చెప్తుంది? అభ్యస్త సంజ్ఞ తరువాత, అవునా? అభ్యస్త సంజ్ఞ తర్వాత ఏమొస్తుంది? అద్. అద్ అంటే ఏంటి? అత్ అన్నమాట. అత్ అంటే ఏంటి? అదేంటి అత్ అంటే ఏం తీసుకోవాలి? అత్ అంటే ఏం తీసుకోవాలండి? తపరం చేస్తున్నప్పుడు ఏం తీసుకోవాలి? ఇక్కడ లోప పరానికి ఏముందో పూర్వంలో అది తీసుకుంటాం, అకారం. అర్థమైందా? ఏమి అతి రావాలి కదా. అత్తు రావాలి కదా. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది? ఇప్పుడు తపరం చేసినటువంటిదా లేకపోతే అకారం అట్లా తీసుకుంటామా లేకపోతే అత్ అని తీసుకుంటామా? అత్తనే తీసుకుంటాం, అదే కంప్లీట్ గా తీసుకోవాలి. ఓకేనా? ఓకే. అది ఆదేశము. ఓకేనా? ఈ అత్ అనేది ప్రథమ విభక్తిలో ఉందండి. ఓకే. ఓకే, సో ఇప్పుడు ఝా ప్రత్యయం అనేది అనువృత్తిలో ఉంది, ఇది 6th విభక్తి. ఓకే, సో 6th విభక్తిలో ఏం చెప్తాము? జహా, అవునా? ఈ జకారానికి అవును. జహా అంటాము. అర్థమైందా? అవును. అంటే ఏంటి? ఈ పంచమి తరువాత ఈ ఝా స్థానంలో మార్పు. ఎలా మార్పు జరగాలి? అత్ రావాలి, అవునా? అవును. అదనమాట. అదే కదా వచ్చింది మనకి. ఈ ఝా స్థానంలో అత్ అన్నాము, మనకి ఝీ ఉంది కాబట్టి అతి అయింది. ఓకే, ఓకే. తర్వాత ఇప్పుడు మనకి సిప్, సిప్, థస్, థ, సిప్, థస్, థ, ఇలా ఉన్నాయి. సో ఇప్పుడు మనకి జుహోతి అన్నాం కదా, ఫస్ట్ది జుహోతి అన్నాం అంటే జూ అనేది ఆల్రెడీ మనకు అలాగే ఉండిపోయింది కదా.
జు అభ్యాసం అదే కదా కార్యం, సేమ్ థింగ్ అదే మళ్ళీ అవును చెప్తాం. అవును అంటే హూ అనే ధాతువు మనకి ఈ హూని ద్విత్వం చేసుకున్నాము. ఎందుకు ద్విత్వం చేసాము? ఫస్ట్ ఏం చేస్తాం? ఫస్ట్ ఏం చేస్తాం? హూ ఉంది, హూ ధాతువు. తర్వాత లకారం తీసుకొస్తాం, లట్ లకారం. ఆ తర్వాత ఏం చేస్తాము? లు మిగిలింది. ఆ లు మిగిలిన తర్వాత ఏం చేస్తాం? మళ్ళీ ఇది జుహోత్యాదిగణంలో చేస్తున్నటువంటిది. అది లా స్థానంలో తిప్పులు వస్తాయి కదా. సో తిప్పు వచ్చిందంటే అది సార్వధాతుకం. సార్వధాతుకం ప్రయోగం ఏంటి? లహకర్మని చ కర్తరి కర్మని చ అకర్మకేభ్య అన్నాం. అంటే ఏంటి? అంటే ఈ లకారాలు అనేది కర్తరి, కర్మని, భావము అనే 3 విధాలుగా కూడా మనం వాడుకుంటాము. సో అందులో మనం చేస్తుంది కర్తరి, కాబట్టి షప్ వచ్చింది, అవునా? కర్తరి షప్. అలాగా షప్ వచ్చింది. ఈ షప్ వచ్చిన తర్వాత మనం చేస్తున్నటువంటిది జుహోత్యాదిగణం, 3వ గణం జుహోత్యాదిగణం కదా. సో జుహోత్యాదిగణంలో ఏం చెప్పుకున్నాము? జుహోత్యాదిభ్య శ్లుహు అంటే ఏంటి? ఆ శ్లుహు వచ్చేసి ఏం చేస్తుంది? షప్పుని శ్లుహు చేస్తుంది. అంటే ఏంటి? అదర్శనం చేస్తుంది షప్పుని, అవునా? షప్పుని అవును ప్రత్యయాన్ని అదర్శనం చేసింది. ప్రత్యయాన్ని అదర్శనం చేసిన తర్వాత ఏముంది ఇక్కడ మరి? శ్లవ్, అవునా? ఈ శ్లవ్ వచ్చేసి ఏం చెప్తుంది? ధాతువుని ద్విత్వం చేసుకో, అంగముని ద్విత్వం చేసుకో. మరి అంగం తిప్పుకి అంగం ఏంటి? ఇది హూ. సో దాన్ని ద్విత్వం చేయాలి. ద్విత్వం చేయాలి అంటే ఎలా ఉండాలి? అది ఏకాచై ఉండాలి. సో ఏకాచే ఉంది, అవునా? ఏకాచి ఉన్నప్పుడు సముదాయం మొత్తానికి చేస్తాము, కాబట్టి హూ హూ అయ్యింది. ఇంతవరకు క్లియరా? అవును సో ఇప్పుడు మనకి సిప్ కాబట్టి ఏం చేస్తున్నాము? సిప్పు పెట్టుకుంటున్నాం ఇక్కడ, తిప్పు కాకుండా సిప్పు కదా. సో ఇప్పుడు సిప్ అయితే హూ హూ ఉన్న తర్వాత ఇప్పుడు రెండింటిని కలిపి అభ్యస్త సంజ్ఞ వచ్చింది. తర్వాత మొదటి దానిని అభ్యాసము అన్నాము. సో ఈ అభ్యాసంలో ఏం చెయ్యాలి అంటే ఏం చెప్పుకున్నాము? హకారానికి కుహోష్ చుహు సూత్రం. సో ఈ హకారానికి ఏం కావాలి? ఝూ కావాలి, అవునా? చవర్గం కావాలి. చవర్గంలో ఏంటది? ఝూ, అవునా? సో ఈ ఝూ మహాప్రాణం కాబట్టి అల్ప ప్రాణం చేసుకోవాలి. మహాప్రాణం ఉంటే అల్ప ప్రాణం చేయమన్నాము. ఏ సూత్రం ప్రకారం? అభ్యాసే చర్చ చర్చ. ఉత్తమం. ఓకేనా? అభ్యాసే చర్చ. సో అలాగా ఇది జూ వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ సిప్ ఉంది. సిప్ ఏం చెప్తుందని? గుణం చేసుకోమంటుందా లేదా? పిత్తది చేయమంటుందా? చేయాలి ఇంకా చేయొచ్చు. పిత్ కాబట్టి సార్వధాతుకం పిత్ ఏం చేయొచ్చు? గుణం చేయొచ్చు. సార్వధాతుకం అపిత్ అయితేనే గుణం వద్దని చెప్పింది, మరి పిత్ అయితే చెప్పలేదు కదా, అవునా? అవును సో ఇప్పుడు హూకి గుణం అయితే ఏమైంది? అది హో హో. ఉత్తమం. సో ఇప్పుడు హో అయిపోయింది. జూ హో తర్వాత ఏమైంది? సి సి. ఉత్తమం. సో ఇప్పుడు ఇక్కడ ఈ అదేమన్నాం? అచ్చులు, అకారము తప్ప ఇంకా మిగతా ఏ అచ్చులు ఉన్నా కూడా ఏమైతుంది? సకారం షకారంగా మారుతుంది. సకార షకారక సో ఆలు ఉండొద్దు అంతే. ఇప్పుడు మనకి ఇక్కడ ఉంది ఏంటి? సాకి పూర్వంలో ఓ ఉంది, కాబట్టి షకారం మారొచ్చా? మారొచ్చు. అప్పుడు ఏమైపోయింది? అది జుహోషి. జుహోషి. ఓకేనా? జుహోషి ఇలా వచ్చింది. సో జుహోతి, జుహుత, జుహ్వతి, జుహోషి. ఇప్పుడు థస్. ఈ థస్ ఏంటండి? తహ అయిపోతుంది. థస్ అనేది థహ అయిపోయింది. ఉత్తమం. సో ఇప్పుడు థహ అనేది ఏంటి? థస్ పిత్త పిత్త అపిత్ అపిత్ కాబట్టి గుణం అవుతుందా హూకి? అవదు. అవ్వదు. కాబట్టి ఏముంటుందో? జుహు, జుహు థహ. ఓకే, ఇది జుహోషి అయిపోయింది. నెక్స్ట్ ఇది జుహు థహ. ఓకేనా? నెక్స్ట్ థ. థ ప్రత్యయం. సిప్ థస్ థ. ఈ థ అనేది ఎలాంటిది ఉంది? పిత్త అపిత్త? అపిత్ అపిత్. గుణం అవుతుందా? అవదు. అవ్వదు. సో కాబట్టి జోహు థ. థ అయిపోయిందా? సో చెప్పండి మధ్యం పురుష దీనికి రూపం చెప్పండి. జుహోషి, జుహుత జుహుత జుహుత. ఓకేనా? క్లియరా? లేదు సో ఇప్పుడు మిప్. మిప్ వస్ మస్ ఏంటి ప్రత్యయాలు? మిప్ బస్ మస్. ఉత్తమ పురుష ప్రత్యయాలు.
అంతే అండి. మిప్ వస్ మస్. సో ఇప్పుడు మిప్ ఏమైవ్వాలి? పిత్ పిత్ కదా కాబట్టి గుణం కావాలి. అవునా? ఉమ్, అంటే జుహో మీ. అవునా? ఉమ్, వస్ ఏంటిది? అపిత్ కాబట్టి గుణము కాదు. అప్పుడు ఏమైంది? అది జుహు వాహ. జుహువః మస్ అనేది అపిత్ కాబట్టి గుణము కాదు. ఉమ్, అప్పుడు ఏమైంది? జుహు వః సకారం మహ. అంతేనా? ఉమ్, ఇప్పుడు చెప్పండి ఇంకా. జుహోతి, జుహుతః, జుహ్వతి. అలా చెప్పండి. జుహోతి జుహ్వః జుహు జుహుతః. తస్ కదా, తస్ గుణం కాదు కదా. జుహుతః. జుహోతి జుహుతః ఆ, జుహ్వతి. ఆ, అతి వచ్చింది అక్కడ మనకు. కాబట్టి ఈ ఉకారానికి వకారం ఆదేశమైంది. అవునా? ఉమ్, అందుకని జుహ్వతి. అది. జుహోతి జుహుత జుహోతి జుహ్వతః జుహుతః జుహ్వతి. జుహోషి. జుహోషి జుహుతః ఉమ్, జుహ్వ ఉమ్, జుహుమః జుహోమి. మహ కాదు. జుహోమి జుహ్వః జుహ్మః జుహు జుహుమః హు. హు చెప్పాలి. జుహువః జుహుమః. అది అర్థమైందా? అర్థమైంది. ఉత్తమం. యా. సో అట్లాగే ఇప్పుడు లంగ్ లకారం చేస్తున్నాం. ఓకేనా? లంగ్. ఉమ్, లంగ్లో మనకేముంది? లంగ్ అనేది గిత్తు లకారం. అవునా? ఉమ్, గకారం ఎత్తైనటువంటి లకారం అది కదా. సో గకారం ఎత్తు కాబట్టి రెండు విషయాలు గుర్తు రావాలి మనకు. ఏమేమవి? ఇకారానికి లోపము ఇతశ్చ. అవునా? ఇతశ్చ ఇకారానికి లోపం. తర్వాత అట్టాగమం. అట్టు గాని ఆటు గాని. అవునా? అచ్చుతో మొదలైతే ఆట్, హల్తో మొదలైతే అట్. ఓకేనా? ఉమ్, తర్వాత ఇంకోటి తస్తస్థమిపాం తాం తం తామహ. అంటే చెప్తాను నేను మీకు. ఓకే? ఆ 3 సూత్రాలు గుర్తు రావాలి. ఓకే? సరే. మూడు ఏంటి? తస్తస్థమిపాం తాం తం తామహ అంటే తస్, థస్, ఈ ప్రత్యయాలు ఉన్నాయి కదా. ఉమ్, థ, ఉమ్. తర్వాత మిప్. థస్ వీటికి థస్ థస్ థ మిప్. మిపాం బహువచనం కదా. దాన్ని ఏం చెప్పాలి? వాటికి ఆదేశాలు షష్ఠిలో ఏమైతుంది? ఆమ్ ఆదేశం. సో ఆమ్ ఆడేస్తుంది మిపాం. అవునా? సో వీటికి ఏమేమి ఆదేశాలు? తస్కి తామ్, థస్కి తమ్, థాకి త, మిప్కి అమ్. ఓకే? ఆదేశాలు అనమాట. తస్ థస్ థ మిపాం. ఇక్కడ షష్ఠిలో చెప్తున్నాం మనం. ఎలా తస్ చెప్తున్నాం? తస్ తామ్ ఎలా అయింది? తాం కాలేదు. ఆదేశాలు అవి. సూత్రం చెప్తుంది కదా, అందుకని. సో ఇక్కడ చూడండి, ఇవి 4 ఉన్నాయి కదా. ఈ 4 ఏమంటాం? వచనం ఏం చెప్తాం 4 ఉంటే? ఏమంటారు? ఏం ప్రశ్న? 4 ఉంటే దాన్ని ఏ వచనం అంటాం? వచనాలు ఎన్ని రకాలండి? 3 కదా. 3 రకాలు. ఏమేమి? ఏకవచనం, బహువచనము, ఏకవచనము, ద్వివచనం, బహువచనం కదా. బహువచనం. ఇప్పుడు ఇక్కడ 4 వస్తువులు ఉన్నాయి. ఏం చెప్తారు మీరు? 4 వస్తువులకు ఏ వచనం పెడతారండి? బహువచనం. బహువచనమే. బహువచనం. అదే మరి, అదే చెప్పండి. బహువచనం. సో షష్ఠిలో బహువచనం ఏంటి? ఆమ్. ఆమ్. అవునా? ఇప్పుడు కలపండి. తస్ థస్ థ మిపాం. అయిందా? అయిందా లేదా సూత్రం? అయింది. తర్వాత తాం తం తామహ. అయిందా? ప్రథమ విభక్తిలో ఇప్పుడు తాం మనకు తం తాం తం, ఇది ఎక్కడ ఏముందో అదే చదవండి. తాం తం త అమ్, ఈ 2 పదాలు. అవును. సో ఇప్పుడు దీనికి ఏం చేస్తారు? తామ్ దీర్ఘ సంధి చేయండి. తర్వాత ఇప్పుడు మనకి జగత్ ఏమైంది? అది జగతే ఉంది, ఎందుకంటే అది నపుంసకలింగం కాబట్టి. ఒక నిమిషం ఆగండి. సో హలంత శబ్దాలు ఏది తీసుకుంటారు? అచ్ అనేది తీసుకున్నాం అనుకోండి. జగత్
జగత్ శబ్దానికి ఏమైంది అది? జగత్, జగతౌ, జగతః కదా, అవునా? అవును. అవును. జగత జగతి కదా. జగత్ జగతి జగతః, జగతి జగత్ జగతి జగతి కదా. జగతః, అవునా? జగత్ శబ్దం ఏమైంది? బహువచనంలో ఏమైందండి? జగతః వచ్చిందా? జగత సో ఇప్పుడు తాం తం తా ఏం రావాలి ఇక్కడ? తామ్. తాం కాదు, ఏం రావాలి సూత్రంలో? ప్రథమా విభక్తిలో బహువచనం చెప్పండి. ఎలా చెప్తారు? షష్ఠిలో ఆమన్నారు, ఇప్పుడు జగతః అన్నారు కదా, విసర్గ పెట్టారు కదా. జగత్ అవును. అనకుండా ఏమన్నారు? జగతః అన్నారు. ఇక్కడ ఆమ ఉంది, ఏం చేస్తారు? జగతాం. జగతాం కాదండి, జగత్ శబ్దం లేదు ఇక్కడ, మనకు అమ్మ ఉంది. అమ్కి బహువచనంలో ఏమైతుంది? అమహ. ఓహో. జగత్తుకి బహువచనం ఏమైందండి? జగతః కదా. అవును. అమ్కి బహువచనం ఏమైతుంది? అహ. అమహ. అమహ. కదా, ఒకసారి. అమహ అవుతుంది, అవునా? సో ఇప్పుడు ఇది బహువచనం కదా, ఇవన్నీ 4 ఉంటే బహువచనమే అంటాం కదా. ప్రథమ బహువచనం ఏంటి? హలంత శబ్దాలకి విసర్గ వస్తుంది. ఏ శబ్దం తీసుకుంటే దానికి విసర్గ పెట్టండి. సో అవును. ఇప్పుడు మనకి శబ్దం ఏముంది ఫైనల్ గా? తామ్, తమ్, త, అమ్. ఇప్పుడు ఏమైంది అక్కడ? అమహ. ఆమ్. అర్థమైందా? ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి చేస్తే తామహ, తాం తం తామహ. అర్థమైందా? ఆ. అది తాం. అక్కడ ఉన్నాయి, చదవండి అంతే. తస్ థస్ థ మిపాం, తాం తం తామహ. అది సూత్రం. ఓకే. ఓకేనా? మేడం, షష్ఠి బహువచనము, ప్రథమ బహువచనం తీసుకోండి, అంతే, ఏం లేదు అక్కడ. ఓకే. విసర్గ వస్తుంది అక్కడ. ఓకేనా? మేడం జగత్ జగత్ జగతి జగతి కదా మేడం. జగత్ జగతి జగంతి కదా. అవును. అవును, అది కాదు. పుల్లింగ శబ్దం తీసుకోండి. ఇది నపుంసకలింగము. నపుంసకలింగం కాకుండా పుల్లింగం తీసుకోండి. పుల్లింగం ఏమున్నాయి? భవత. ఈయన పేరేంది? రాజన్. రాజన్ కాదు, నిన్న మంత్రిన్. ఇన్నంత శబ్దాలు అవి. ఇన్నంత కాకుండా ఏమి ఒక్క శబ్దం గుర్తురాదు. బృహత్. బృహత్ అది కాదు, అలాంటివి కాదు, శబ్దాలు తీసుకోండి. ఇది బృహత్ అనేది ఇలాంటివి సర్వనామ టైప్ల అట్లాంటివి కదా ఇది. ఓకే ఓకే. అట్లా వద్దు. కాదండి, ఇదే మేడం. మహత్. మహత్, అది మహత్, ఉత్తమం. మహత్, మహతి, మహతనా? అది కరెక్ట్. మహత్ పుల్లింగం అంటే దకారత పుల్లింగం చూస్తున్నా. అదే మహాన్, మహంతౌ, మహంతః మేడం. అది కూడా మహంతః వచ్చింది. అది కాకుండా వేరే అవును. చూడండి, వేరే చూడండి. మహత్ కాకుండా ఇంకేముంది? శరత్. శరత్. అది కూడా అంతే. శరతః వస్తుంది, అవును, అది శరత్. ఓకేనా? శరత్ శబ్దం తీసుకోండి. శరద్, శరదౌ, శరదః. శరద్ ఇది స్త్రీలింగం వచ్చినట్టుంది, అది పుల్లింగం కావాలి కదా మనకు. పుల్లింగంలో ఒకటి చెప్తాను. అస్మత్. అస్మత్ ఇవి కాదు కదండి. ఒక్క నిమిషం.